Amen. So the word of the Lord came unto Abraham. What the God has given a promise to Abraham is? What is the promise? Do not be afraid. Do not be afraid or do not fear. Fear not. And thy shall On thy the shield, exceeding. exceeding great reward. This is one of the classic promise for Abraham. God is reminding us. Abraham going through a lot of confusion. God has promised him he is going to give the child. That child is going to be a blessing to the nation. But until that day, he was almost coming to 90 years, no child. And he's thinking that, what is my future? Today's everybody is same thing, all especially young people. What is that? After these things you brought here. So what is today our career, our future? Like Abraham, same thing. Abraham questioning to God now. Lord, you promised me. What is God has given promise to Abraham? Genesis 12:2. What is that? I will make you a great nation and I will bless you. And I will make of thee a great nation, and I will bless you. Make thy name great, and thou shalt be a blessing. Abraham's child who is going to get, he is going to become a great nation and is going to get a blessing. But now the promise was given at age of 70. Now it has become almost coming to the close of 100 years. No child. But Abraham now thinking, what is going to happen in my future? Today same, correct? We came to this country, we done the dissertations, we applied for the PSWs. Church is praying for us. No jobs, no hope. What is our life and what is our career? So God is giving the promises. I am thy shield and the exceeding great reward. See, God is saying that don't worry, I am becoming your shield and I am going to become your exceeding great reward. And తెలుగులో చక్కగా ఉంటుంది, ఏముంటుందంటే భయపడకము, నేను నీ కేడము నీ బహుమానము అత్యధికమవుతుంది. బహుమానం. Can anyone tell me that what is the difference between award and reward? What is award? What is reward? Award for achievement, reward for acknowledgement. Yeah, almost close. Award for achievements, success. In the career, what we get? Awards. మీరు బైబిల్లోకి వెళ్ళి మొత్తం ఏ వర్షం బైబిల్ ఉన్నా కానీ అవార్డ్ అనే పదమే లేదు బైబిల్లో. ఏముంది బైబిల్లో? రివార్డ్. ఏంటి డిఫరెన్స్ అవార్డుకి రివార్డుకి? ఫిజికల్, స్పిరిచువల్. ఓకే, ఇంకా ఎనీ గెస్? ఎవరికి అవార్డులు ఇస్తారు, ఎవరికి రివార్డులు ఇస్తారు? మనం ఇప్పుడు చూసాం కదా, పీపుల్ హూ అచీవ్ సంథింగ్. కష్టపడిన అందరికి అవార్డులు వస్తాయి. మరి రివార్డులు ఎవరికి ఇస్తారు? బెన్నీ, గెలిచిన వాళ్ళకి. గెలిచిన వాళ్ళకి అవార్డులు ఇచ్చేది. రివార్డులు ఎవరు? చెప్పింది చేసి అవార్డులు ఇస్తారు. రివార్డా? ఓకే, ఇంకా ఎందుకు బైబిల్లో అవార్డు రాయలేదు, ఎందుకు రివార్డు మాత్రమే ఉంది? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బి ద గ్రేట్ ఎక్సీడింగ్ రివార్డ్, నాట్ అవార్డ్. ఎవరికి వస్తుంది రివార్డ్ చెప్పండి? రివార్డ్ ఈజ్ కంటిన్యూస్. ఇంకా ఓన్లీ ఫర్ ఎ మూమెంట్ వాట్ యు అచీవ్డ్ ఇట్. యా, గుడ్ గెస్. ఇంకా Award is reward you freely get. ఫ్రీలీ గెట్ ఎ రివార్డ్. ఓకే, సో క్లోజ్. ఇంకా ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. టేక్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. మదర్ తెరీసాకి అవార్డు ఇచ్చినారు, రివార్డు ఇచ్చినారు. ఎందుకు రివార్డు ఇచ్చినారు? సర్వీస్. వాట్ షీ డన్ సర్వీస్? If you do any service without expecting any award is equal to reward. నువ్వు ఏ పని చేసినా వాట్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అవార్డ్. ఇప్పుడు మదర్ తెరీసా ఏం చేసింది? ఇండియాలో సేవ చేసింది.
ఆమె సేవ ఎలా చేసింది? వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సో అప్పుడు అబ్రహాం దేవుడు ఆయన చెప్తున్నాడు, ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అబ్రహాం ఎక్స్పెక్టింగ్ సంథింగ్, యూ వాంట్ చైల్డ్, కరెక్ట్? అబ్రహాం ఇప్పుడు పిల్లోడు పుడితేనే సంతానము విస్తరింపజేస్తాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే నీ రివార్డ్. అంటే ఏంటి? నువ్వు ఏం చేసినా నా కోసం చేయి, నేను నీకు రివార్డ్ అవుతాను. సో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ రోజుల్లో, బిలీవర్స్ ఎస్పెషల్లీ, మనం ఏం పని చేసినా మనకి ఏం కావాలి? ఎక్కడున్నా మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? అప్రిషియేషన్ ఉండాలి, రికగ్నేషన్ ఉండాలి, ఇంకేం ఉండాలి? రిప్యుటేషన్ ఉండాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వీ కెన్ టెల్ సో మెనీ థింగ్స్ కదా. బట్ ఇఫ్ యూ డూ ఎనీ వర్క్ సెల్ఫ్లెస్లీ, అంటే నిస్వార్థంగా దేవునికి సేవ చేసినాం అనుకో, వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎనీథింగ్. కానీ ఆ ఎక్స్పెక్టేషన్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు పాట పాడినాం, బ్లెస్సింగ్. అవార్డ్ ప్లస్ బ్లెస్సింగ్ ఈక్వల్ టు రివార్డ్. అర్థమవుతుందా? నువ్వు ఎంత కష్టపడి పని చేస్తూ ఉంటావో నీ జీవితం అంతా బ్లెస్సింగ్ ఉంటుంది, రివార్డ్స్ ఉండవు ఇక్కడ. అర్థమవుతుందా? రివార్డ్ ఎక్కడ ఉంటుంది? హెవెన్. బట్ ఇక్కడేముంది మనకి? బ్లెస్సింగ్స్. అబ్రహాంకి ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఐ ఆమ్ దై గ్రేట్ ఎక్సీడింగ్ రివార్డ్ అని చెప్పాడు. అంటే బహుమానం అబ్రహాం ఎప్పుడు పొందుకున్నాడు? ఐజాక్ పుట్టినప్పుడు కాదు. ఐజాక్ని, జేకబ్ని, వాళ్ళంతా తరమంతా దేవుని నడిచిన తర్వాత వచ్చింది రివార్డ్. అక్కడ ఎట్లా వచ్చింది రివార్డు? యేసు ప్రభు. అబ్రహాము కానీ జీనియాలజీ స్టార్ట్ చేయకుండా ఉందంటే, ఒక్కరు తప్పిపోయినా కానీ ఏముండేది కాదు మనకు, యేసు ప్రభు రివార్డుగా ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? మనం ఏంటంటే మన జీవితంలో మనం మిస్ అయిపోయేది ఏంటంటే, మనం అంతా ఇక్కడ చూస్తూ ఉంటాం అవార్డు, బ్లెస్సింగ్స్. మనం ఏం కోల్పోతున్నాం? రివార్డ్. ఏం రివార్డ్ అంటే, పరలోకం నాకు దేవుడు శాశ్వతంగా ఇచ్చాడు. అందుకొరకే రాస్తాడు ప్రావర్బ్స్లో 11:18. Proverbs 11:18. A wicked person earns deceptive wages, but the one who sows righteousness reaps a sure reward. చూసారా ఎంత క్లియర్గా ఉంది? ఏముంది అక్కడ? భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు ఏం పొందుకుంటాడు? శాశ్వతమైన బహుమానం. ఎవరైతే నీతిని విత్తుతా ఉంటారో వాళ్ళ జీవితాంతం అంతా ఏం చేయాలి? నీతిని విత్తుతాం. ఎక్కడున్నా ఏం చేయాలి? సో రైచియస్నెస్. అండ్ ద పర్సన్ హూ ఈస్ సోయింగ్ ద రైచియస్నెస్ షెల్ బి హ్యావ్ ద షూర్. ఇంకా దానికి ఎక్కడ మనం ఉన్నా కానీ మనం ఏం చేయాలి? నీతిగా జీవించాలి. ఎవరు జీవించారు ఆ విధంగా? అబ్రహాం. ఏంటి అబ్రహాం దేవుని నమ్మిన అది ఏమైపోయింది? నీతిగా ఎంచబడింది. అంటే మన జీవితంలో కూడా ఎక్కడున్నా మనం ఎలా ఉండాలి? నీతిపరులంగా ఉండాలి. వన్ ఆఫ్ ద బిలీవర్స్ క్యారెక్టర్ ఈస్ sowing the righteousness. If somebody sees me and you, they need to say that this person is very righteous before God and before men. The person who is going to have, ఎక్కడ పైన మనం ఏం చేస్తూ రావాలి? నీతిని విత్తనం. అంటే ఏంటి? ఇతరులను దేవునిలో నడిపించడం. మనం ఇప్పుడు మనం గాస్పెల్ వచ్చాం కదా, ఏం చేసేంతవరకు దేవుని యొక్క నీతిని విత్తుతా వచ్చినాం. ఒక కరిపత్రం ఇస్తున్నాము అంటే ఏంటి మీనింగ్? దట్ ఈస్ ద రైచియస్. The righteous word of God we're distributing to the others. That what you're doing, you have the reward now. నువ్వు ఎన్ని పంచావో దేవుడు ఖచ్చితంగా ఇద్దరు నువ్వు చూడకపోవచ్చు ఫలితం. మేబీ నువ్వు 1000 పంచితే ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు, 10,000 పంచితే ఒకరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ దెర్ ఇస్ షూర్ రివార్డ్. వన్ డే 1 person through the gospel God is going to speak. 10,000 పంచినాం ప్రభు, 20,000 ఇచ్చినాం ప్రభు, ఒక్కరు కూడా చచ్చి రావట్లేదు. బట్ వెయిట్. అబ్రహాం కూడా అదే క్వశ్చన్, ఏంటి మరి ప్రామిస్ చేసినావు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది. గాడ్ బ్రాట్ హిమ్ అవుట్ సైడ్ అండ్ షో హిమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ యు లైక్ ఏ స్టార్స్. ఇంకేం చెప్పినాడు? సముద్రాన్ని చూపించి, ఇస్రాయేలుని చూపించి విస్తరం చేస్తానని చెప్పాడు. ఏది అవార్డు? ఏది రివార్డ్? టుడే వీ కెన్ సీ దట్ ఈస్ ద రైచియస్నెస్. ఎప్పుడైతే నువ్వు నీతిని విత్తడం మొదలు పెడతావో శాశ్వతమైన బహుమానం. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడున్నా కానీ వాట్ ఈజ్ అవర్ మెయిన్ మోటివ్ షుడ్ బి గాస్పెల్. అబ్రహాం కూడా అదనమ్న, అబ్రహాం డిడ్ంట్ హ్యావ్ ఎనీ హోప్.
ఇంకా వర్స్ 2 చెప్తాడు ఏమని అంటే నా సేవకుడు అనేటువంటి ఎలియాజరు మొత్తం తీసుకుంటాడేమో, నాకేం లేదే. సో మనకు కూడా మన ఫ్యూచర్లో కూడా ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ వర్క్ ఫర్ ద లార్డ్. ఏమంటారంటే తెలుగులో ఉంటుంది నిస్వార్థమైన సేవ అంట. ఆమెకి మదర్ తెరెసాకి ఇచ్చిన పేరు ఏంటంటే వాట్ షీ నేమ్ ద గివన్. షీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్, షీ డిడ్ంట్ ఆస్క్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ వన్, షీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, షీ డన్ ఎవ్రీథింగ్ సెల్ఫ్లెస్లీ, రైచియస్లీ. సేమ్ థింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈస్ మనం ఏం విత్తుతున్నాం, వాట్ వీఆర్ సోయింగ్. ఎక్కడికి పోయినా కానీ బేతేల్ షుడ్ రిప్రజెంట్ వాట్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మనందరం ఎలా ఉండాలంటే నీతిపరులంగా కదా. దేవుడు కొరకు ఏం కోరుకుంటున్నాడు, ఎందుకంటే గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ కదా. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 verse 10. Behold, the Lord God will come with strong hand, and his arm shall rule for him. Behold, his reward is with him, and his work before him. తెలియదండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధ. ఎవరికి ఉంది బహుమానం? ఎక్కడుంది బహుమానం? దేవుని దగ్గర. చూసా, ఎవరైతే బహుమానం దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎవరైతే బహుమానం మనిషి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఎలా పనిచేస్తారు. అర్థమవుతుందా? సింపుల్. ఏంటంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడున్నా కానీ విశ్వాసులంగా మన పని ఎవరు చూస్తున్నారు? దేవుడు. మనకేమిస్తాడు? ఆయన క్లియర్ రాశాడు కదా, యెహోవా తానే శక్తి సంపన్నుడే వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చెయ్యు ప్రతీకారం ఆయన ముందుగా. అంటే ప్రతీకారం అంటే నాట్ ద రివెంజ్. వాట్ ఈస్ దట్? తెలియముంది ఇంగ్లీష్లో. హిస్ వర్క్, హిస్ రివార్డ్ ఈజ్ విత్ హిమ్. వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ ఈజ్ బిఫోర్ గాడ్. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్. సో అందుకొరకే మనకేంటంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప పనిలో ఈ గొప్ప పని ఏంటి? వాట్ ఎవర్ ద మినిస్ట్రీ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్, డూ ద వర్క్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్. ఏమవుతుంది మనకు అప్పుడు? దట్ ఈస్ అ ష్యూర్ రివార్డ్. ఏమంటున్నారు దేవుడు? డెఫినెట్గా మనకి ఏముంటుంది? రివార్డ్ ఉంటుంది. బుక్ ఆఫ్ ఐజియా 49 verse 3 and 4. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచుకొనుదనని అని ఆయన నాతో చెప్పాను. అయినను పెద్దలుగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. చూడు, చాలా మనం ఏమనుకుంటాము, ఇంత కష్టపడతా ఉన్నా. తెలుగు రాశారు కదా, చాలా చక్కగా రాశారు తెలుగులో. నేను వ్యర్థంగా కష్టపడితిని, ఫలము లేకుండా నా బలమంతా వృధాగా వ్యయపరిచితిని అని అనుకుంటా ఉన్నా. చాలా మనం అలా పనిచేస్తూ ఉంటాం. ఇంత కష్టపడతా ఉన్నా కదా. ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఇంత కష్టపడి ఇంత చదివి లాస్ట్ పడి ఫెయిల్ అయ్యాడు. ఎలా ఉంటుంది? అరే రాత్రం పగలు నిద్ర మేల్కొని ఎంత కష్టపడినాను, ఎన్ని పేపర్లు తయారు చేసినాను, ఎన్ని ప్రజెంటేషన్లు చేసినాను, లాస్ట్కి ఏమైంది రిజల్ట్? సో మనం కూడా చాలాసార్లు మనం క్వశ్చన్ చేసుకుంటాం. ఏమైనా క్వశ్చన్ చేసుకుంటామంటే ఇంత కష్టపడతా ఉన్నా, ఇంత ప్రయాసపడతా ఉన్నా, ఇదంతా వ్యర్థమైపోతుందా? క్వశ్చన్ మనకు వచ్చిందే లేదు, చాలామందికి వచ్చింటుంది కదా. అందుకే రాస్తున్నాడు ఐజాల్. ఏమంటున్నాడు? ఆ వర్స్ 3లో ఏంటంటే దాని కంటిన్యూస్ అన్నమాట. అంటే నీవు దేవుని సేవకు దేవుని నేర్పరచుకున్నాడు, ఆయన నిన్ను మహింపరచబోతున్నాడు. కానీ మనకేంటి, సాతాను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఏమని? దెన్ ఐ సెడ్ ఐ హ్యావ్ లేబర్డ్ ఇన్ వెయిన్, ఐ హ్యావ్ స్పెండ్ మై స్ట్రెంగ్త్ ఫర్ నాట్ ఇన్ వెయిన్, యట్ షూర్లీ మై జడ్జ్మెంట్ ఈజ్ విత్ ద లార్డ్ అండ్ మై వర్క్ విత్ ఈజ్ మై గాడ్. తెలుగు చక్కగా ఉంది కదా, నా బహుమానం నా దేవుని యొద్దనే. సో ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకోకండి. నేను చాలా చెప్తా ఉంటాను, నువ్వు ఏం ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో ఎవరు చూస్తున్నారు? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటంటే దేవుడు ఎందుకు అక్కడ మనకి ఎందుకు ఇచ్చాడు అది ప్రివిలేజ్ అక్కడ రాస్తున్నాడు కదా. ఎవరంట? మనము, నువ్వు నా సేవకుడైన ఇశ్రాయేలు. వర్స్ 5 చదవండి. And now says the Lord that formed me from the womb to be his servant. ఇంకా దేవుడు మనందరిని ఏం నేర్పించాడు? ఎవ్రీబడి సర్వెంట్ ఆఫ్ గాడ్ బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద womb.
ఎంత ప్రివిలేజ్ కదా. మనం ఇంకా తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుని పని చేయాలని, దేవుని కొరకు మనం ఉండాలని, వ్యయం చెల్లించాలని, క్రయం చెల్లించాలని, కష్టపడాలని దేవుడు ఏం చేసినాడు? హీస్ ఫార్మ్డ్ అస్ ఫర్ వాట్? అందుకొరకే యాజ్ ఎ యంగ్ పీపుల్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవర్ వర్క్ నెవర్ బీన్ వే. ఇంత నా బలమంతా తెలుగులో అయితే చక్రాసు, నా బలమంతా నేను ఏం చేశానంటే చాలాసార్లు నేను కూడా క్వశ్చన్ చేసుకుంటాను. ఇంత కష్టపడుతున్నాం కదా, శక్తి, బలము, టైము అంతా కదా మనం అనుకుంటాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా బహుమానం ఎక్కడుంది? నా యొద్ద ఉంది. వన్ డే ఐల్ గోయింగ్ టు గివ్ ద రివార్డ్. సో ఎప్పుడు అనుకోకండి వ్యర్థంగా కష్టపడినాను, నా బలమంతా వృధా చేసుకున్నాను, ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నాను మనం అనుకుంటా ఉంటాం కదా చాలాసార్లు. ఎవరైనా అనుకుని ఉన్నారు ఇక్కడ? చాలాసార్లు అనుకుంటా ఉంటాం మనసులో, ఇంత కష్టపడతా ఉన్నా, నాకంటే ఇంక కష్టపడే వాళ్ళు లేరు. కానీ మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, హూ ఈజ్ వాచింగ్? గాడ్ ఈజ్ వాచింగ్. సో హీ ఈజ్ నాట్ అన్జస్ట్, ఈజ్ ఎ జస్ట్ గాడ్. సో మనం చూసాం చాలాసార్లు, యెహోవా ఏంటి అని పేరు, అన్యాయం చేయుట అసంభవం. అసలు ఆయన అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. నీకైనా నాకైనా మనం ఈ దేవునికి ఏ విధంగా పని చేస్తున్నామో మనకేముంటుంది? రివార్డ్. సో మన జీవితంలో మనం ఏం చేయాలి? ఆ బహుమానం ఉందని పనిచేస్తూ రావాలి. Isaiah 62:11. Behold, the Lord has proclaimed unto the ends of the earth, say you to the daughter of Zion, behold, your salvation comes. Behold, his reward is with him, and his work before him. బహుమానం ఆయన వద్ద ఉన్నది, ఆయన ఇచ్చే జీతము And ఆయన ఇస్తాడు. జీతం ఇచ్చేది కూడా ఆయనే కదా, బహుమానమే కదా. ఏమిస్తాడంట? హీ గోట్ పే ఫర్ అస్. టుడే మనం అనుకుంటా ఉంటాం, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, 1 Corinthians 15:15 ఏంటది? ద లేబర్ ఇన్ ద లార్డ్. దేవుని కొరకు నువ్వు చేసినటువంటి ఏ ప్రయాసమైన ఎప్పటికీ వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో దేవుడు, నేను అదే అనుకుంటా ఉంటాను. నేను చాలాసార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకుంటాను, ప్రభువా ఈ యవనస్తులు ఎంత కష్టపడుతున్నారు మందిరంలో, వాళ్ళ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కావాలి. ఎంత కష్టపడతారంటే దేవుడు నేనే ఇంత అంటే నా మనసులో ఎంత వస్తుందంటే దేవుని ఎంత ఉంటుంది. ఒక మనిషి పని గురించి ఎంతగా ఆలోచిస్తుంటే, మనల్ని ఆయన ఇంకా భూమిలో మన ఫామ్ కాకముందే ఏర్పరచుకున్న దేవుడికి ఎంత మన మీద ఇంకా ఏముంటుంది? దయా, కనికరం ఉంటుంది. సో మన ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆయన రాబోతున్నాడు కదా, ఆయన మనకేమిస్తాడు? Matthew 16:27. Matthew 16:27, quickly. For the Son of Man shall come in the glory of his Father with his angels, and then he shall reward every man according to his work. He shall reward every man according to yeah, God is going to come కదా, దేవుడు రాబోతున్నాడు ఒక దినమున. మనకేముంటుంది? ఎవ్రీ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ హిస్ రివార్డ్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్. సో నువ్వు చేస్తున్న పని, దేవుని కొరకు మీ ప్రయాసపడేది, దేవుని కొరకు మీ బలము అంతా వ్యయం చేసేది, గాడ్ ఈజ్ వాచింగ్ అండ్ గాడ్ ఈజ్ రికార్డింగ్ ఇట్. సో ఏ రోజే కానీ మనం వ్యర్థమైపోతున్నాం అనుకోకూడదు, ఏ రోజే కానీ ఇది మనకు నష్టమైపోతుంది అనుకోకూడదు. అందుకొరకే Revelation 22:12. And behold, I come quickly, and the reward is with me, to give every man according as his work shall be. My reward is with me, to give every man according to as his work shall be. నువ్వు ఏమైతే ప్రయాసపడుతున్నావో, ఇదిగో నేను త్వరగా వచ్చినాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. ప్రతి వానికి, ఏదో కొంతమందికి స్పెషల్ పీపుల్ అట్లా ఏం లేదు ఇక్కడ. ఎవ్రీ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు గెట్ హిస్ రివార్డ్. అది నువ్వు ఏం పని చేయ మందిరంలో. నేను నా యొక్క లైఫ్లో నేను గమనించింది ఏంటంటే, నువ్వు నిస్వార్థంగా దేవునికి సేవ పని చేసినావు అంటే, ఐ విల్ టెల్ యూ విత్ మై టెస్ట్ మనీ, యూ విల్ నెవర్ బీ అషేమ్. ఎప్పుడు సిగ్గుపడినసంలో నేను దేవుడు ఎక్కడ ఉంచుతాడు? తొక్కగా ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు? తలగా ఉంచుతాడు. నేను అనుకుంటా ఉంటాను,
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నాలాంటి అభాగ్యుడిని దేవుడు ఎంత గణపరిచినాడంటే, మనం దేవుని కొరకు నమ్మకంగా పనిచేసామంటే, నిస్వార్థంగా పనిచేసామంటే, ఎటువంటి అంటే చాలా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ప్రతి వానికి వాని క్రియ చొప్పున మీకు ఇచ్చుటకు నాదేముంది? జీతం. అదే బ్లెస్సింగ్. ఇక్కడ నువ్వు బ్లెస్సింగ్ తీసుకుంటావు, పరలోకంలో ఏముంటుంది? రివార్డ్ కదా. మనకి ఇక్కడ బ్లెస్సింగ్స్, ఏ పని చేసినా బ్లెస్సింగ్స్ విల్ బి యాడెడ్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. యూ కెన్ నేమ్ దెమ్ 1 by 1 కదా. మన జీవితంలో కూడా మనం చదువు కానీ ఒకసారి జస్ట్ ఆలోచించినాం అనుకో, ఇండియాలో 130 కోట్లు నా జనాలు, ఇప్పుడు 130 crores. అంతమందిలో దేవుడు మన దగ్గర తెచ్చినాడంటే మనం ఏమైనా స్పెషల్ పీపులా? మనకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు లేరా ఇండియాలో? చదువుకున్న వాళ్ళు లేరా? ఐఐటి కాన్పూర్ కాని నుంచి ఐఏఎస్ బెంగళూరు వరకు బిట్స్ పిలానీలలో ఎంతో చదువుకునే ఉన్నారు. కానీ మన దేవుని తెచ్చినాడు ఇక్కడికి, టు బీ ఏ వెజల్ అంటు హిమ్. ఎక్కడున్నా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలని దేవుడు చేసినాడు. మన పని ఏంటి? దేవుని కొరకు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ డూ ద వర్క్ అండ్ సీ ద రివార్డ్ అండ్ ద బ్లెస్సింగ్స్ విల్ బి యాడెడ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అవార్డ్, బట్ దర్ ఈస్ అ బ్లెస్సింగ్స్ టు యూ అంటుంది కదా మన జీవితంలో కూడా. అందుకొరకే 1 Corinthians 3:8. Now he that planteth and he that watereth are one, and every man shall receive his own reward according to his own labor. ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్ రివార్డ్, ఓన్ లేబర్ కదా. ఇది సెకండ్ రివార్డ్. ఫస్ట్ రివార్డ్ ఏంటి? శాశ్వతమైన బహుమానం కదా. మన జీవితంలో ఏం చూసి వచ్చాం? ఫస్ట్ రివార్డ్ ఏంటి? యు గెట్ ద రివార్డ్ ఇన్ హెవెన్. సో ఖచ్చితంగా మన దేవుడు ఏమిస్తాడు? ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్, ద ష్యూర్ రివార్డ్ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇదేంటి? ఓన్ రివార్డ్ విత్ ఓన్ లేబర్. ఏమన్నాడు పాల్ రైటింగ్ టు ద కొరింథియన్ చర్చ్, ఈ సేయింగ్ దట్ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది. నువ్వు సంఘంలో నాటుతున్నావా, నీళ్లు పోస్తున్నావా, దేవుని తెలుసు. నాటేవాడిని పని నాటేవాడు చేస్తూ ఉంటాడు, నీళ్లు పోసే పని నీళ్ళు పోస్తుంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరు ఏ పని చేసినా ఎవ్రీ మ్యాన్ షల్ రిసీవ్ హిస్ ఓన్ రివార్డ్ అకార్డింగ్ టు హిస్ ఓన్ లేబర్. సో దేవుని ప్రార్థిస్తాను, ప్రభువా నా యొక్క ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు నన్ను ఎక్కడ పెట్టావు? ఎక్కడ? నాటే పని, నీళ్ళు పోసే పని, అందరూ ఒకటే. దర్ ఈజ్ నాట్ స్పెషల్ ఏం లేదు ఇక్కడ. అందుకే ఏమంటున్నాడు? నౌ హీ దట్ ప్లాంటెడ్ హీ దట్ వాటరెత్ ఆర్ వన్. ఎవ్రీబడి సేమ్. నువ్వు ఏ పని చే దేవునికి, ఆ పని అంతా దేవుని కొరకే చేస్తున్నావు. చాలాసార్లు ఏమనుకుంటామంటే పని మనం డివైడ్ చేసుకుంటాం, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. పని మనం ఏం చేస్తాం? డివైడ్ చేసుకుంటాం. ఎలా డివైడ్ చేసుకుంటాం? ప్రాబ్లం. అందుకే పాలు రాస్తున్నాడు. ఇప్పుడు చదివితే ఆ చాప్టర్ నుంచి చదివితే మీరు అక్కడ రాస్తూ వస్తాడు. ఏమైనా రాస్తాడంటే నాటేవాడి పని, నీళ్లు పోసే పని ఒకటే. ఎందుకంటే ఎవరు ఇంక్రీజ్ చేసేది? 7 hours 6, 7. బట్ గాడ్ గేవ్ ద ఇంక్రీజ్. ఎవరు ఇంక్రీజ్ చేయట్లేదు. ఎవరు ఇంక్రీజ్ చేస్తున్నారు ఇక్కడ? గాడ్. నాటేవాడు ఇంక్రీజ్ చేయట్లేదు, నీళ్ళు పోతే ఇంక్రీజ్ చేయట్లేదు. కానీ ఆ పని చేయాలి. నువ్వు ఆ పని చేయకుండా ఇంక్రీజ్ రావాలంటే రాదు. సో ఏం చెప్తున్నాడు? నాటేవాని పని నాటేవాడు చేయాలి, నీళ్ళు పోసే పని నీళ్ళు వేసి. అంటే పనిని మనం ఏం చేసినా, అంటే వాక్యం చెప్పేదే గొప్ప పరిచర్య, ఆరాధించేది గొప్ప పరిచర్య, ప్రార్థన చేసేది గొప్ప పరిచర్య కాదు. ఏ పని దేవుడు ఇచ్చినా ఎవ్రీథింగ్ ఈక్వల్. దెర్ ఇస్ నో స్పెషల్ పీపుల్. ఎవ్రీ వర్క్ ఈజ్ సేమ్. గాడ్ ఈజ్ రిమైండింగ్. పాల్ రాస్తాడు, చదవండి చాప్టర్ అంతా. ఇఫ్ రీడ్ ఆల్ చాప్టర్, ఇఫ్ రీడ్ లాస్ట్ వర్స్ 9 ఏముంటుందంటే, మేము దేవుని నువ్వు చేసే పని, వీఆర్ లేబరర్స్ టుగెదర్. అది ఇంపార్టెంట్. యు ఆర్ లేబరర్స్ విత్ గాడ్. అర్థమవుతుందా? జత పని వారం. నువ్వు ఏం పని చేస్తున్నా ఎవరు జత పని వారం? అక్కడ ఏమైపోయిందంటే దే ఆర్ డివైడింగ్ ద చర్చ్. ఏమని? వీళ్ళు అపోలో వాళ్ళు, వీళ్ళు పౌలు వాళ్ళు అని చెప్తున్నారు. పాలు ఏమంటున్నాడు? ఇది ఊరు లేదు, నీళ్ళు పోసే పని నీళ్ళు వేస్తాడు, నాటే పని నాటే చేస్తాడు. ఇంక్రీజ్ ఎవరు?
దేవుడే. బట్ రిమెంబర్ వన్ థింగ్, వీఆర్ లేబరర్స్ విత్ గాడ్. అది మనం మర్చిపోయినాం అనుకో. వీఆర్ ఆల్ లేబరర్స్. నేనైనా మీరైనా మనంతా ఏంటి? వీఆర్ లేబరర్స్ టుగెదర్ విత్. నువ్వు మనందరం కలిసి పనిచేసాం అనుకో దేవుని కొరకు, ఏమవుతాం అప్పుడు? మనం చదువు ఆ వర్స్ కంప్లీట్గా 9. For we are laborers together with God. Ye are God's husbandry. Ye are God's building. మనం దేవుని వ్యవసాయమును, దేవుని గృహమై అప్పుడు గృహం అంటే ఏంటి? సంఘం. వీఆర్ ద వన్ వెన్ వీఆర్ టుగెదర్ లేబరింగ్ విత్ ద లార్డ్. మనము దేవుని జత పని వారమే పని చేసినాం అనుకో, ఏమవుతాం మనము? దేవుని గృహం. దట్ ఈజ్ కాల్డ్ చర్చ్. సో మన జీవితంలో కూడా ఏంటంటే నాటేవాడు పని చేయాలి, నీళ్ళు పోసేవాడు నీళ్ళు పని చేసేది. మనం ఏం చేయాలి? ప్రభావ వాళ్ళు నాటినారు, నేను నీళ్ళు పోసిన, ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఎవరు చేస్తారు? దేవుడు. ప్రభావ నేను చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, నన్ను ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం చేసుకుంటామా? మనం చేయలేం. ఎవరు చేస్తాం మనల్ని? దేవుడే. సింపుల్. మన జీవితంలో ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితంలో మనం ప్రభావ నేను పని చేసినా చెప్పాలి దేవునికి. దేవునికి తెలియదని కాదు. ప్రభా యూ గివ్ దిస్ వర్క్ టు మీ, ఐ డన్ ఫర్ యూ. ఎవరు చెప్పారు ఆ మాట? కింగ్ డేవిడ్. వెన్ యూ బిల్డింగ్ ద చర్చ్, లార్డ్ నౌ ఐ ఫినిష్డ్ ఇట్. నువ్వు ఏం చెప్పినా నువ్వు చేసేసిన అంతా. ఏమంటారంటే నమూనా. సివిల్ వర్క్లో ఏమంటారు వాళ్ళని? వెన్ ద బ్లూ ప్రింట్. వెన్ యూ రిసీవ్ ద బ్లూ ప్రింట్ ఏంటి? నమూనా కదా. మందిరం కట్టడానికి బ్లూ ప్రింట్ ఇచ్చినాడు దేవుడు. ఏం చేసినాడు? దావీదు తీసుకొని మొత్తం ఏదైతే బ్లూ ప్రింట్ తీసుకున్నాడో దాని ప్రకారం చేసినాడు. ఆయన లార్డ్ హావ్ డన్ ఇట్ నౌ. వాట్ ఈస్ ద రివార్డ్ డేవిడ్ గాట్ ఇట్? తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని అనుదినము అనుభవిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా వీఆర్ లేబరర్స్ టుగెదర్ విత్ ద లార్డ్. అందుకొరకే దేవుని జత పని వారమైన మనం చేసామనుకో, నేను పనిచేసేది దేవునికి జత పని అవ్వడానికి. అర్థమవుతుందా? మన జీవితంలో మనం ఏం పని చేసినా వీఆర్ లేబరర్స్ టుగెదర్ విత్ గాడ్. జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ మనం చాలా చెప్పుకున్నాం, భక్తి అంకుల్ లైఫ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫర్ ఎవ్రీ వన్ కదా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ ద టెస్టిమనీ. He finished his engineering in UK. He done Canada, the missionary harvest work. And he is the rich man in India. For God, what he has done? ముంబై వీధులలో అంత చదువుకున్న వ్యక్తి, ఆయన ఫుడ్ ఏం తెలుసా? ఒక కప్పు టీ, ఒక బ్రెడ్. యూనో హౌ మెనీ ఇయర్స్? 2 years. అదండి నిస్వార్థమైన సేవ అండి. అది చేసి చూపించినాడు కాబట్టి ఈరోజు మన అంత ఫెలోషిప్ కలిగి ఉంది. హీ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ప్రభా నాకు ఏంటది టాటా టెక్నాలజీలో మంచి పోస్ట్ ఇవ్వు అడిగాడు. నేను చదువుకున్నాడు అడిగాడు వెళ్ళి. నిస్వార్థంగా. రివార్డ్ అంటే వెన్ యూ అండర్స్టాండ్ ద రివార్డ్ మీనింగ్, దెన్ యూ వర్క్ ఫర్ ద లార్డ్. అంత చదువుకున్న వ్యక్తి అన్నీ వదిలేసి, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, society, status, he left everything, he stood for the Lord. Why? He know what is the value and the reward he is going to get. Today, thousands of churches because of one person's sacrifice. ఆ సాక్రిఫైస్ మనం చేస్తున్నాము. ఇట్స్ ఛాలెంజ్ మీ ఎవ్రీ టైం. నేను చాలాసార్లు బత్సంగులు వాక్యం ఆయన చెప్తుంటాడు. వాక్యం చెప్పేటప్పుడు I was on the streets for 2 years. People come to me, take the gospel tract, they'll invite me, come have a cup of tea. I'll go and share the gospel and have the tea with him, and whatever he gives, I ate. అట్లా మనం చేయగలుగుతాము. మనకు అన్ని సుఖాలు ఉన్నా కానీ, అన్నీ మనం పొందుకున్నా కానీ, సాక్రిఫైస్ అనే పదానికి మనకు అర్థం తెలియదు. సో గాడ్ ఇస్ రిమైండింగ్. దట్స్ వాట్ ఏమంటున్నా అంటే, వెన్ యూ బికమ్ ద లేబరర్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత లేబర్ చేశాడంటే దేవుని కొరకు నిస్వార్థంగా. ఆయన చనిపోయేటప్పుడు అంటే ఆయన పేరు మీద సైకిల్ కూడా లేదంట. వై? హీ నో ద వాల్యూ ఆఫ్ ద రివార్డ్. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు హిమ్. మన జీవితంలో కూడా అందుకే ఏం చేయాలి? వెయిట్. ఓన్ రివార్డ్ వెన్ యూ డూ యువర్ ఓన్ లేబర్. నువ్వు దేవుని కొరకు ఏం పని చేయాలని దేవుడు నీకు అప్పచెప్పినాడో ఆ పని నమ్మకంగా చేసినావంటే యూ హ్యావ్ యువర్ ఓన్ రివార్డ్. భక్సింగ్ అంకుల్ ఈ రోజున why the people, so many countries they call man of God. It's not easy somebody to call man of God. ఎవరైనా పిలుస్తారా?
ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, బిల్లి గ్రహం కాడి నుంచి భక్స్యాంగుల్ కాడి నుంచి ఇంకా సో మెనీ పీపుల్. వై దే కాల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్? దే సాక్రిఫైస్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మాకు ఏమి వద్దు, మాకు ఎక్కడ ఉండాలా బహుమానం? పరలోకం. సో అది చేసిన వాళ్ళకి ఏముంటుంది? దే హ్యావ్ ద ఓన్ రివార్డ్. Matthew 10:41 and 42. Quickly. He that received a prophet in the name of the prophet shall receive a prophet's reward, and he that received the righteous man in the name of the righteous man shall receive a righteous man's reward. And whosoever shall give to drink unto one of these little ones a cup of cold water, only in the name of the disciple, verily I say unto you, he shall in no wise lose his reward. You'll never lose your reward. ఎప్పుడు? ఒక చిన్న వారిలో ఒకరికి గిన్నె చన్నీళ్ళు మాత్రమే తాగనిచ్చేవాడు తన ఫలము నిశ్చయంగా చెప్తున్నాడు దేవుడు. నువ్వు అక్కడ రాశాడు కదా, ప్రాఫిట్స్ రివార్డ్, ఇంకేం రివార్డ్ ఉంది? రైచియస్ రివార్డ్. సో ఒక మనిషిని నువ్వు చేర్చుకుంటున్నావు అంటే, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త రివార్డ్ పొందుతావంట, నీతిమంతులను చేర్చుకుంటే నీతిమంతుల రివార్డ్ అని పొందుతావు. సో మన జీవితంలో కూడా ప్రభు పిల్లలకి, ప్రభు సంఘానికి మనం చిన్న సహాయం. మీరు చాలామందిని చూస్తుంటారు కదా, ఉదయాన్నే వచ్చి టీ పెట్టి శ్రద్ధగా టీ చేసి అది పెట్టి వాటర్ పెట్టి అంతా చేస్తుంటారు కదా, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. వచ్చి తాగే వాళ్ళకి ఏం బ్లెస్సింగ్స్ ఉండవు. ఎవరికి ఉంటాయి బ్లెస్సింగ్స్? చేసిన వాళ్ళకి ఉంటాయి. తాగే వాళ్ళకి ఆనందం ఉంటుంది అంతే, కానీ రివార్డ్ ఎవరికి ఉంటుంది? నేను అసలు చాలాసార్లు కప్పు తీసుకున్నప్పుడల్లా ఆనేసుకుంటాను, లార్డ్ బ్లెస్ దెమ్. నిజం తెలుసా, మాకు తెలియదు. అక్కడ రాస్తున్నాడు కదా, ప్రవక్తను నువ్వు చేర్చుకున్నావంటే, నీతిమంతులను నువ్వు చేర్చుకున్నావంటే, ఎవరిని? దేవుని పిల్లల్ని. ఏముంటుంది నీకు? బహుమానం, తన ఫలం తను పొందుకుంటాడు, రివార్డు, రైచియస్ మ్యాన్. అందుకొరకే మన జీవితంలో కూడా ఎక్కడ పోయినా కానీ ఈ రోజున ఇఫ్ యు సీ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద బిలీవర్స్, ఇఫ్ గో టు ఇండియా, నేను చూస్తూ ఉంటాను చాలామంది ప్రభు పిల్లల్ని ఎలా ఆహ్వానిస్తారంటే, ఇంటికి వాళ్ళు ఎంత ప్రేమ ఆహ్వానిస్తారు. ఎందుకు? దే వాంట్ ద గెట్ ద రివార్డ్, ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలనేసి. నేను ఈవెన్ ఐ వెంట్ టు బెంగళూరు పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా, నేను వాళ్ళ మందిరానికి వెళ్ళంగానే నేను ఎవరో తెలియదు వాళ్ళకి, కదా మీరు సో అండ్ ప్రైజ్ లాడని రిసీవ్ చేసుకుంటారు. ఎవరు మనం వాళ్ళకి? దేవుని పిల్లలు. ఎవరైతే అలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ రివార్డు పోగొట్టుకోరంట. ఏంటంటే గిన్నెడు అంటే ఎంత అండి? అంతే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏం పోగొట్టుకోరు వాళ్ళు? వారి జీవితంలో తన ఫలము పోగొట్టుకో. సో డూ ఎవ్రీథింగ్ హార్ట్ఫుల్లీ. మనం దేవుని చేస్తున్నాం, దేవుని పిల్లలకు చేస్తున్నాం, దేవుని సంఘాన్ని చేస్తున్నాం. మన జీవితంలో ఎవరైతే ఆ విలువ తెలుసుకుంటారు, ద వాల్యూ ఆఫ్ ద రివార్డ్. సో వాట్ యూ గోయింగ్ టు గెట్? షూర్ రివార్డ్, నౌ ఓన్ రివార్డ్. థర్డ్ one is you'll never lose his own reward. Fourth one, 2 John 1:8. 2 John 1:8. Look to yourselves that we lose not those things which we have wrought, but that we receive a full reward. ఫుల్ రివార్డ్ ఎవరికి? ఎవరికండి ఫుల్ రివార్డ్? చెప్పండి, తెలుగు చదవండి. క్రీస్తు విరోధి ఉన్నాడు, క్రీస్తు విరోధనై ఉన్నాడు. నేను మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా. దేవుడు మన కొరకు ఏమైతే ఇచ్చాడో వాటి మనం ఏం చేయకూడదు? చెడగొట్టుకోకూడదు. తెలుగు చక్క రాశాడు. ఏం రాశాడంటే, మేము మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక ఫలం పొందినట్లు ఏం చేయాలి? మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో మనం దాన్ని ఏం చేయకూడదు? చెడగొట్టుకోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? చెడగొట్టుకుంటూ ఉంటాం. ఎవరు మన చేతిగా చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కదా. తెలిస్తే తెలియక కాదు, తెలిసే చేస్తాం. అవునా కదా? మళ్ళీ ఏమంటాం? అది ఆ రోజు అనుకున్నా అట్లా చేయకూడదు అనేసి, కానీ చేసినాం. ఏమైంది ఇప్పుడు? యూ లాస్ యువర్ రివార్డ్. కానీ నువ్వు ఒకవేళ
అది జాగ్రత్తగా చేసిన వాళ్ళకి ఏముంటుంది? ఫుల్ రివార్డ్ ఉంటుంది. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే వర్స్ 9 దానికి ఏంటంటే వర్స్ 9 కంటిన్యూషన్. Whosoever transgresseth and abideth not in the doctrine of Christ hath not God. He that abideth in the doctrine of Christ, he hath done the Father. ఎవరైతే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకుండా పోతారో వాళ్ళకి రివార్డ్ లేదు. ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించి ఏమిస్తాడు? ఫుల్ రివార్డ్ ఇస్తుంది. వాక్యానుసారంగా జీవించాలి. సింపుల్. హూ ఎవర్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దే రిసీవ్ ద full reward. So whatever God has given, every decision take from the word of God. Don't do any work with our understanding, with our knowledge, with our experience, with our ఇప్పుడు నేను 20 ఏళ్ళు పని చేస్తున్నా, 30 ఏళ్ళు పని చేస్తున్నా, నా జ్ఞానంతో పని చేస్తే ఏమవుతుంది? ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై రివార్డ్. బట్ ఇఫ్ ఇట్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, మన జీవితంలో ఏ పరిస్థితి అయినా కానీ, ఇప్పుడు మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన జీవితంలో స్టేజ్ బేస్డ్ పెరుగుతున్నప్పుడు స్లోగా ఏమవుతామంటే విల్ లూజ్ ద ట్రాక్. అవునా కాదు? వయసు పెరిగే కొద్ది ఏమవుతా ఉంటుంది అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు ఇది ఓకే కదా, అది ఓకే కదా, ఇట్లా చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇన్ ఎవ్రీథింగ్ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై గాడ్, యూ హ్యావ్ ద full reward. And definitely God is reminding that. That's why I'm not, but that way that may receive a full reward. That's what God is reminding to you and to me. The fifth one, Colossians 3:23 and 24. It's a sure reward. And whatsoever you do, do it heartily, as to the Lord and not unto men, knowing that of the Lord you shall receive the reward of the inheritance, for you serve the Lord Christ. మీరు ఏం చేసినా ఎలా చేయాలంట? Hearty. మీరు ఏది చేస్తున్నారో అది మనుషుల నిమిత్తము కాగా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. కింద మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారని ఎరిగి ఏం చేసినా అది మనుషులకు కాకుండా దేవుని కోసం చేస్తున్నాం చేస్తే ఏమొస్తుందంట? రివార్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ప్రభువులో మనకి ఏమొస్తుంది? స్వాస్థ్యం. ఇది మనం పొందుకోవాల్సింది. స్వాస్థ్యం అంటే ఏంటి చెప్పండి? చాలా అనుకుంటూ ఉంటాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పరలోకం. ఇంకా జస్ట్ ఇమాజిన్, నౌ యు ఆర్ బికమింగ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. ఇస్రాయల్ ప్రభుత్వం మనం ఇప్పుడు ఏమవుతున్నాము? సహపౌరులం. సిటిజన్షిప్ విత్ హూమ్? విత్ ఇజ్రాయలైట్స్. మనం అసలు ఇస్రాయల్తో మనం సరిపోల్చుకున్నటువంటి వారం కూడా కాదు. కానీ మనకి ఇప్పుడు ఏమైపోయినాము? దేవుని సేవ మనం నమ్మకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనుషులు చేసినట్టు కాకుండా దేవుని కోసం చేస్తే మనకి ఏముంటుంది? ద రివార్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మన జీవితంలో కూడా ఆ స్వాస్థ్యం. ఈరోజు మనం అందరం అనుకుంటాం కదా, వాట్ ఈస్ ద టుడే వీ హ్యావ్ ది ఇన్హెరిటెన్స్ నౌ ఇన్ దిస్ అపాన్ దిస్ ఎర్త్? ద ప్రివిలేజ్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. ఈ లోకంలో అనేక మందికి లేదు అది. when you enjoy the privilege of God's children, that is the inheritance you are going to receive from the Lord. So God is reminding, ఏం చేసినా ప్రభువుల స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందమని ఎరుగుదాం కనుక ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నా? క్రీస్తుకు దాసులమని ఎరిగి చేయాలి. అప్పుడు ఏమంటే మనకి ద రివార్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సిక్స్త్ వన్, Hebrews 10:34. For ye had compassion on me in my bonds. 34 and 35. 10:34 and 5. Hebrews 10:34-35. For ye had compassion of me in my bonds, and took joyfully the spoiling of your goods, knowing in yourself that ye have in heaven a better and an enduring substance. Cast not away therefore your confidence, which hath great recompense of reward. మీ ధైర్యం ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టకూడదు. మీకేముంది? గొప్ప బహుమానం, ద రివార్డ్ ఆఫ్ గ్రేట్ రికంపెన్స్. కానీ దాని 34లో మనం చేయాల్సింది ఉంది. అది చేస్తేనే రికంపెన్స్. ఏముంది 34లో? ఖైదీలో ఉన్న వారిని ఎవరన్నా ఇబ్బందులు ఉన్నా ఏం చేయాలి? ఖైదీ అంటే ఏంటి?
దుఃఖంలో, బాధలో కదిలో ఎవరు ఉంటారు? జలు సంతోషంగా ఉంటారా? ఎవరు ఉంటారు కదా. కదిలో మనం ఏం చేయాలంట? కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తులను కోల్పోవడం సంతోషముగా ఒప్పుకుంటున్నాను. ఎవరు ఒప్పుకోరు. చిన్నది పోతుందంటే ఏమంటే మనము నాది పోతుంది అనుకుంటాం కదా, నా ఆస్తి అంతా తీసుకున్నా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేయడం నువ్వు మొదలు పెడతావో ఏముంటుంది? యూ కెన్ సీ ద గ్రేట్ రివార్డ్ ఆఫ్ రికంపెన్స్. ఎప్పుడైతే కష్టంలో ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, అవసరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే ఏమొస్తుంది నీకు? గ్రేట్ రికంపెన్స్. నేను చూసిన నా జీవితంలో దుఃఖంలో ఉన్న వాళ్ళు, బాధలో ఉన్న వాళ్ళు మనం సహాయం చేసినప్పుడు మనకి బ్లెస్సింగ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద లాస్ట్ వన్, 7th one చెప్పండి. ఏది? విచ్ రివార్డ్? రివార్డ్ ఆఫ్ హెవెన్లీయా? ఏముంది చెప్పండి. ఓకే, 1 Samuel chapter 24. Somebody read 16 to 20. And it came to pass when David had made an end to speaking these words to Saul, and Saul said, Is this your voice, my son David? And Saul lifted up his voice and wept. And he said to David, You are more righteous than I, for you have rewarded me with good, whereas I have rewarded you with evil. And you have shown this day how that you have dealt well with me. For when the Lord had delivered me into your hands, you killed me not. For if a man finds his enemy, will he let him go away safe? Before the Lord reward you with good for what you have done unto me this day. And now behold, I know well that you shall surely be king, and that the kingdom of Israel shall be established in your hand. అంతా చెప్పాం కదా పరలోక బహుమానం అని. ఎక్కడుంది అది? Luke 6:22-23. దాని తర్వాత అక్కడికి వెళ్దాం. సమయల్ గో బ్యాక్ టు సమయల్. Luke 22-23. Luke Gospel chapter 6 verse 22-23. Rejoice ye in that day, and weep for joy, for behold, your reward is great in heaven. Your reward is great where? In heaven. For in the like manner did their fathers unto the prophets. But 22 కూడా 22 చదువు. Blessed are you when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you and cast out your name as evil for the Son of Man's sake. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి, మరి ఎవరు మనకు చేయలేదు ఇంతవరకు చేశారు ఎవరన్నా? దేవుని నామ నిమిత్తం ఎవరన్నా మేము ఉద్దేశించినారా? మిమ్మల్ని ఎవరన్నా వెలివేసినారా? నిందించినారా? మా పదాలు చదివితే భయంగా ఉంది. చాలామంది మన స్వా చెప్పేటప్పుడు మనం తిడతా ఉంటారు, అవునా? కొంతమంది వచ్చి గాడ్ బ్లెస్ చెప్తుంటారు. ఆ గాడ్ బ్లెస్ అయితే అమ్మాయి అనుకుంటాం, తిట్టినాడు ఏమనుకుంటాం? సార్ తిట్టిన వెంటనే మనం ఏమనుకోలేదు సార్, ఏమి మనకి పరలోకంలో యూ హ్యావ్ గ్రేట్ రివార్డ్. నేను తిడతా ఉంటే ఏం చేయాలి? సంతోషించు, థ్యాంక్ యూ, అంతే. మాథ్యూ నన్ను తిడతా కాలపడ్డాడు ఏమవుతుంది? యూ లాస్ట్ యూ ఆల్రెడీ రివార్డ్. సో తెలుగు చక్కర రాశాడు, ఏముందంట? మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని. అంటే ఏం చెప్తున్నావు? ఇక్కడికి వచ్చి నువ్వు దేవుని కుమారు గురించి తిడుతూ ఉంటే ఏం చేయాలి? సంతోషించు. ఆ రిజాయిస్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇప్పుడు ఇండియాలో ఎలా ఉందంటే పరిస్థితి, సువార్త ట్రాక్ ఇవ్వాలంటే భయం, ఎక్కడ జైలు వేస్తారని. కానీ ఇస్తున్నారు, జైలు కూడా వెళ్తున్నారు. ఎందుకు? దే నో ద రివార్డ్. ఎక్కడుంది పరలోకంలో? మనకు పరలోకం పోగానే మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, వెల్ డన్, కమ్ హియర్, టేక్ 5 cities 10 cities. ఎవరికి ఇచ్చినాడు? ఎవరైతే ఈ నిందలు తీసుకున్నారో, ఎవరైతే దేవుని నామను విలువబెడుతూ వచ్చారో, ఎవరైతే నిందలు తెచ్చుకున్నారో. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నాట్ బూస్టింగ్ మై సెల్ఫ్, ఓకే?
మేము ఇండియాలో ఉన్నప్పుడు నేను అప్పుడే రక్షణ పొందిన బాప్తిజం తీసుకున్నాను. ఊరికి వెళ్ళంగానే మా అవ్వ మా ఇంట్లో ఉండేది. మా అవ్వ హిందూ. ఇంట్లో ఒక రూమ్లో ఏం పెట్టుకుందంటే విగ్రహాలను పెట్టుకుంది. అప్పుడు చాలా జలస్ ఫర్ గాడ్ అన్నమాట. ఏం చేశానంటే పోయి మొత్తం మా అవ్వని విగ్రహాలు బయటపడేది. అంత దూరంతో వచ్చేసారు. ఒరే ఏందిరా మీ అవ్వని అట్లా చేసావు, సరే విగ్రహాలు పడేసినావు అంటే అనుకోవచ్చు, మీ అవ్వని కూడా తెచ్చి పెట్టే. అందరూ తిట్టారు నన్ను. నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అంత కోపం అన్నాడు. విగ్రహం చూసినానంటే ఐ కాంట్ టాలరేట్ మై సెల్ఫ్. నేను చెప్పిన, నువ్వు ఇంట్లోకి వచ్చినావా నేను బయటికి పోతాను చెప్పిన. మా అవ్వ అయితే ఏంటి వీడికి ఏమైపోయింది వీనికి అనేసి మొత్తం అంతా, మీరు నమ్ముతారు నమ్మరు, 6 hours బయట ఉంది. అందరూ వచ్చినారు వీరంతా. ఎందుకంటే అది పోస్ట్ ఆఫీస్ అంటే అందరూ వస్తారు కదా, ఊరికంతా అదే పోస్ట్ ఆఫీస్. మా మదర్ పోస్ట్ మాస్టర్ కదా, అందరూ వస్తుంటారు. ఏమేమో బయటకు వచ్చి పెట్టినారు చేరేసి మళ్ళీ కదా పక్కన అంతా చుట్టే ఉన్నా, చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. మా అవ్వ నేను ఉన్నానంటే ఒక్క విగ్రహం ఉంటుంది తెచ్చింది. అది జెలస్ ఫర్ గాడ్. ఇదే నేను గొప్ప చెప్పుకోను కాదు, మీకు ఏదైతే దేవుడు మన నుంచి కోరుకున్నాడో మనం చేయగలం చెప్తాం. కానీ మనం ఎంత కాంప్రమైజ్ అయిపోతామంటే ఏముంది కదా, నో, డోంట్ కాంప్రమైజ్. దేవుడు పొరపాటున కానీ మనం కాంప్రమైజ్ అవ్వడం మొదలుపెట్టాము అంటే రివార్డ్ పోతూనే ఉంటాం. చాలాసార్లు ఈ రోజున అంటే డోంట్ టేక్ మీ రాంగ్, బిలీవర్స్కి నాన్ బిలీవ్ తేడా లేదు. ఏ పండగ వచ్చినా ఎలా ఉన్నారు కదా, కాంప్రమైజ్డ్. ఎవ్రీ ఫెస్టివల్ దే సెలబ్రేట్, వి సెలబ్రేట్ కదా. ఎంత దురదృష్టం అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం మనం పోగొట్టుకున్నాం. సో అందుకొరకు ఏం చేయాలి, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే, వెలివేస్తున్నారంటే, నిందిస్తున్నారంటే ఏం చేయాలి, సంతోషించు. అప్పుడు ఏమవుతా అంట, పరలోకమందు మీకు ఇంతవరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మదర్ 4 places వెళ్ళారు, ఒక్క విగ్రహం మళ్ళీ రాలేదు. ఎవరన్నా మా ఇంటికి రావాలన్నా కానీ, మా బంధువులు రావాలనుకున్నా కానీ వస్తారు, కానీ భయం ఏం తీసుకురావాలంటే వాడు నన్ను కూడా బెదిరేస్తాడేమో అని. సో మనం అలా ఉండాలి దేవుని కోసం. అలా జీవించినప్పుడు మనకి ఏమొస్తుందంటే, మన జీవితంలో దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పొందుకోవాలి ఏం చేయాలి, చేస్తురావాలి. అందుకొరకే ఏమన్నాడు తెలుసా సౌలు దావీదుతో, సౌలు అంట దావీదుని చూసి ఏడుస్తున్నాడు. ఎవరన్నా, సౌలు ఎవరు, అనాయింటెడ్ కింగ్. దావీదు ఎవరు, షెపర్డ్. మంచి అవకాశం వచ్చింది ఎవరికి, దావీదుకి, సౌలు చంపడానికి. ఇప్పుడు ఇద్దరు గుహలో ఉన్నారు, శత్రువులు అంతా బయట ఉన్నారు. గుహలో ఉన్నారు, శత్రువులు అంతా బయట ఉన్నారు. గుహలో ఎవరున్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరు, దావీదు, సౌలు. దావీదు ఏం చేయొచ్చు ఇప్పుడు, ఏం చేయొచ్చు, ఇదే మంచి అవకాశం, చంపేయి. ఏం చేస్తున్నాడంట చెప్తున్నాడు. ఆ టెస్ట్ మని చెప్పినప్పుడు వర్స్ 18 And you have తెలుగులో చదవండి. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసాం. అపకారం మనం ఏం చేయాలి, ఉపకారం చేయాలి. చేస్తున్నాము. అపకారం చేసాక మనం ఏం చేయాలి, ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక ఇప్పుడు నువ్వు నాకంటే నీతిపరుడు. చూడండి, అవకాశం వచ్చింది, ఏం చేసినాడు, చేయట్లా. నేను నీతిపరుడుగా. సౌల్ టెస్ట్మని చెప్తున్నాడు దావీదు గురించి. ఈజ్ నాట్ టెల్లింగ్ డేవిడ్ అబౌట్ సాల్. సాల్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ డేవిడ్. ఈజ్ సేయింగ్ దట్ యూ గాట్ మోర్ ఆపర్చునిటీస్ టు కిల్ మీ, బట్ యూ నెవర్ డన్ దట్ ఫర్. మళ్ళీ ఏం చేస్తున్నాడంటే వర్స్ 19, ఒకరిని శత్రువుతో మేలు చేస్తాడా. మరి నువ్వు ఆ రోజు నాకు ఇట్లా చేసినావు కదా, నీకు ఇప్పుడు నాకు టైం వచ్చింది కదా, ఏం చేయాలి ఇప్పుడు నేను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును. ఎప్పుడైతే నువ్వు అంటే ఏంటది, అపకారంలో ఉపకారం చేసినావు అనుకో, ఏమవుతుందంట అంటే నువ్వు కీడు చేయడం పర్లేదు, మేలు చేయి కదా. మనం కీడు చేయకూడదు, ఎవరికైనా కానీ ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. ఏం చేయాలంట,
మేలు చేస్తే అప్పుడు ఏమవుతుందంట verse 20. నిశ్చయముగా నీవు ఇప్పుడు సౌలు చెప్తున్నాడు దేవుడు చెప్పట్లే. సాల్ ఈస్ టెల్లింగ్ ద గివింగ్ టెస్ట్ మనీ ఈవెన్ ద ఈస్ కింగ్. అప్పుడు ఇంకా సౌలు రాజుగా ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు నేను ఎరుగుతున్నా, నిజంగా ఇప్పుడు నువ్వు రాజు. రాజు అంటే ఎవరు తెలుసా? ఎవరు రాజు అంటే? ఏ అపకారం చేసినా కానీ వాళ్ళకి ఉపకారం చేసేవాడు రాజు అంట. దిస్ ఇస్ ద టెస్ట్ మనీ సాల్ ఈస్ గివింగ్ అబౌట్ డేవిడ్. ఎక్కడున్నా కానీ, నువ్వు ఇంట్లో కానీ, ఎవరైనా కానీ నీకు ఎంత అపకారం చేయనిలే, నువ్వేం చేసి రావాలి? యూ విల్ బి కింగ్ ఇన్ దిస్ వరల్డ్, యూ విల్ బి కింగ్ ఇన్ హెవెన్. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ బి కింగ్, మన ఆఫీస్లో కాదు ఎక్కడైనా కానీ. చాలా నా జీవితంలో నేను చూస్తూ వచ్చిన, నాకు ఎంతమంది అపకారం చేసినా నేను వాళ్ళకి ఎప్పుడు కీడు చేయలేదు. దట్ ఈస్ నాట్ మై నేచర్. ఎందుకంటే నాకు తెలుసు, మనం అపకారం చేయడం మొదలుపెట్టినామనుకో, ఉపకారం పోతుంది, ఏం పోతుంది? ఇన్హెరిటెన్స్ కూడా పోతుంది, రివార్డ్ ఉండదు. అక్కడ రాస్తాడు కదా, వాట్ ఇస్ రివార్డ్ ఇస్ సెయింగ్, verse 17లో ఉంటుంది. And he said to David, Thou art more righteous than I, for thou hast rewarded me. Thou hast rewarded me good, where I have rewarded thee evil. He rewarded evil. Who? Saul. All the days what he was doing, he was chasing. He want to kill David. He want to reward him evil, but what David is doing here? Rewarded me good. మన జీవితంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది కదా, చాలు. సో మన జీవితంలో ఏంటంటే ఎప్పుడైనా కానీ జనులు నిన్ను నిందిస్తూ ద్వేషిస్తూ, దేవుని నిమిత్తం, నువ్వు చేసిన తప్పు గురించి కాదు. మనం తప్పులు చేసి మనం నిందించకూడదంటే కష్టమా? మనం కోరుకుంటే అదే, నేను చేస్తా ఉంటే కానీ అని ఎవరేమనకూడదు, అవునా? కానీ మన ప్రాబ్లం ఏంటి? ఒక దేవుని నామం నిమిత్తం జనులను నిందించి ద్వేషించి వెలివేసిన ఏడలో కూడా దేనికోసం నిలబడ్డాం అనుకో, దెన్ యూ హ్యావ్ ద గ్రేట్ రివార్డ్ ఇన్ లైఫ్. సో మన జీవితంలో కానీ మనం రివార్డ్ మనం పొందుకోము. ఎప్పుడు చెప్పండి? లాస్ట్ వన్. ఇవన్నీ మనం చూసినాం, 7 రివార్డ్ చూసినాం కదా. వీ వోంట్ గెట్ ద రివార్డ్ వెన్. ఎప్పుడు మనం రివార్డ్ పొందుకోం. ఇవన్నీ చేస్తే రివార్డ్ పొందుకుంటాం. ఎప్పుడు మనం పొందుకొని చెప్పండి? If you are righteous before men. not being righteous in sight of God. Oh, not being righteous inside of God. Okay. Matthew 6, verse 1 and 2. Take heed that ye do not your alms before men, to be seen of them, otherwise ye have no reward of your Father which is in heaven. Therefore, when thou doest thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of men. Verily I say unto you, they have their reward. తెలుగులో మనుషులకు కనబడవలె మనుషులు కనపడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. మనం కానీ దేవుని కోసం కాకుండా మనుషుల కోసం పని చేస్తున్నాం, మనకేముండదు. నువ్వు 10 ఏళ్ళు పని చేయి, 20 ఏళ్ళు పని చేయి, 40 ఏళ్ళు పని చేయి, ఎన్ని నెలలు పని చేయి, ఒకవేళ మనం దేవునికి కాకుండా మనుషుల కోసం పని చేస్తున్నాం అంటే మనకి ఫస్ట్ లేనిది ఏంటంటే యూ హ్యావ్ నో రివార్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. ఫస్ట్ దేర్ఫోర్ నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని కానీ వేషధారుల సమాజ మందిరములలోను వీధుల్లోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. ఇదే అండి. ఎప్పుడైతే పొరపాటున కానీ మనం మనుషుల కోసం పనిచేస్తూ దేవుని కోసం పనిచేయాలంటే యూ హ్యావ్ నో రివార్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ వర్స్ 18. అప్పుడు రహస్యం నుండి కూర్చున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హూ ద ఫాదర్ హూ సీత్ ఇన్ సీక్రెట్ షల్ రివార్డ్ ది ఓపెన్. ఎప్పుడు దేవుని కొరకు పనిచేసాం అనుకో, రహస్యమని చూసిన తండ్రి. మీరు ఏంటంటే if you do for God in secret, he is going to reward you openly. అది అనుభవించినా తెలుస్తుంది how God is blessing them openly. మన జీవితంలో కూడా మనం ఏం పొందుకోవాలంట, ఎక్కడ ఉన్నా కానీ డోంట్
do anything for men, but do everything with the wholeheartedly for God. So if you have the sure reward, ఏమో రివార్డ్ చేసాం మనం చెప్పండి. You have the sure reward, then you have the own reward, ఇంకా reward in heaven, full reward, reward of inheritance, the righteous man reward, ఇంకా reward of recompense, గొప్ప బహుమానం. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? Do for everything, don't fear. That's what అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఏంటి? First and reward, you get the sure reward, then you get the own reward, then you get the, you will never, he shall not lose his reward, full reward, reward of inheritance, and great recompense of reward, and rewarded in heaven. సో ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? అబ్రహాం వల్లే ఆయన యొక్క మాట వినాలి, ఆయన కోసం పనిచేయాలి. ఈ రోజున ఈ బికమ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అండ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ ఫెయిత్ కదా. విశ్వాసులు కానీ ఏంటి? తండ్రి. టుడే వీ కెన్ కాల్ హిమ్ ఆయన. ఎంత ఆశ్రయించాడు దేవుడు అంటే అబ్రహాం ద్వారా మనం యేసుప్రభువును పొందుకుంటారు. సో దేవుడు అలాగా ప్రత్యేకంగా ఈ యవనస్తులు అందరినీ, నా ఆశ ఏంటంటే మై డిజైర్ ఆల్ దిస్ యంగ్ పీపుల్ గెట్ ఆల్ దిస్ రివార్డ్స్. ఎక్కడున్నా కానీ వాళ్ళు దేవుని కోసం పనిచేస్తున్నారు కాబట్టి నాకు ఏం రాకపోయినా పర్లేదు కదా. ఎవరికి రావాలి ఇవన్నీ? ఎవరైతే కష్టపడుతున్నారు. అలాగే నాకు రావాలి, నేను కష్టపడను కాబట్టి కదా. జాయ్ కష్టపడాలిగా వస్తాయి. మీరు గిన్నె నీళ్ళు ఇచ్చినారంటే దేవుడు ఇస్తాడంటే రివార్డ్. చిన్న గ్లాస్ వాటర్ ఇస్తేనే దేవుడు రివార్డ్ పొందుకుంటున్నామంటే ఎలా ఇవ్వాలి? ప్రేమగా దేవుని పిల్లలని, దేవుని సంఘమని, దేవుని కుమారులని ఏం చేయాలి? దేవుని పిల్లలకు సహాయం చేస్తూ వస్తే కన్నా ఆల్ దిస్ బ్లెస్సింగ్స్, ఆల్ దిస్ 7-fold రివార్డ్స్ నీడ్ టు కమ్ అపాన్ దిస్ ఫ్యామిలీ. ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో అందరికి వచ్చేలాగా ప్రత్యేకంగా దేవుడు రాను దినాల్లో ఆ రివార్డ్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఎట్లా కంటిన్యూ చేయాలి? జాబ్, వీసాస్, పెళ్ళిళ్ళు, పిల్లలు కదా. అబ్రహాంకి దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటి? టుడే వీ కెన్ సీ ద ఫ్రూట్. సో మనం కూడా అలా చూడాలి. సో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం.